హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ హ్యాపీ సండే. ఈరోజు వచ్చేసి మేము చేపలకి అయితే వెళ్తున్నామండి వదిన వాళ్ళ ఇంటికి. ఇంకా వెళ్ళి అక్కడ చేపలు అయితే పడతాము. నేను చాలా వీడియోలు కూడా చూపించాను, ఇంకొకసారి కూడా చూసేయండి. ఈరోజు ఎవరికి ఎన్ని చేపలు పడ్డాయో మీకు చూపిస్తాను. అయితే బయలుదేరిపోయామండి. కరెక్ట్గా 10:30 అయింది. ఇంకా ఇంటికి వెళ్ళేసరికి ఎంత అయిద్దో చూడాలి. ఇంకా వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి. దగ్గరలో ఉన్నమాట వాళ్ళ ఇంటికి. ఇంకా వెళ్ళే దారిలో నేను ఒక చెట్టు చూశాను. అది నేను చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు నేను ఒక రోడ్డు పక్కన చూశాను. భలే ఉన్నాయి ఫ్లవర్స్ అని చెప్పి అనుకున్నా. మళ్ళీ ఇప్పుడే చూడడం ఈ ఫ్లవర్స్ అనేవి. ఇదిగో చూశారు కదా, ఇక్కడ మొత్తం రోడ్డు పక్కన కొంచెం చెత్తగా ఉంది. అక్కడ ఉన్నాయండి ఫ్లవర్స్, చాలా బాగున్నాయి. డెకరేషన్గా పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మర్చిపోయా, మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. ఎందుకంటే ఉగాది స్పెషల్గా నేను ఏదైనా చేద్దాం అనుకున్నా కానీ ఏం కుదరలేదు. ఈసారి తప్పకుండా ఏదో ఒకటి చేస్తాను. ఇంకా ఇదిగోండి, ఈ రోడ్డు పక్కన మొత్తం ఈ చెట్లే చాలా బాగున్నాయి. ఈ రోడ్లో అక్కడ ఇసుక రోడ్డు ఉంది కదండి, అక్కడ వాకింగ్ చేస్తారు. అక్కడ ఈ ఫ్లవర్స్ అయితే ఉన్నాయండి, చాలా బాగున్నాయి. ఇంకా పింక్ కలర్ ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. ఈసారి ఖచ్చితంగా చూపిస్తాను. ఇంకా వదిన వాళ్ళ ఇంటికి అయితే వచ్చాము. ఇంకా మేమైతే భోజనానికి అయితే కూర్చున్నామండి. ఇంకా కాళ్ళు చేతులు కడిగేసుకొని, ఇంకా పక్కన ఉంది మా వదిన వాళ్ళ అమ్మాయి. ఇంకేం మాట్లాడుతున్నానని చెప్పి చూస్తుంది. ఇంకా మా వదిన వాళ్ళు అందరం వచ్చేసాక ఇంకా ఇంట్లో అయితే భోంచేస్తున్నాం అందరం కలిసి. ఇంకా మేము వచ్చామని చెప్పి పలావు అలాగే గోంగూర చికెన్ అయితే చేసేదన్నమాట. ఇంకా అందరం కలిసి భోజనం అయితే చేసామండి. చాలా బాగా చేసింది వదిన పలావ్ అన్న చికెన్. ఇంకా భోజనం చేసిన తర్వాత మా వదిన పెంచుకునే చెట్లు చూపిస్తానండి. కొన్ని మొక్కలు, టమాటా చెట్లు, అలాగే వంకాయ, కలబంద. ఇది వచ్చేసి వంకాయ పండింది కదా, వీటిలో ఉన్న విత్తనాలు తీసివేస్తే ఇంకా చెట్లు అయితే వస్తాయండి. ఇది వచ్చేసి పుదీనా. ఇంకా ఇటువైపు ఎండలో వచ్చేసి కందులు అంటారు కదండి, కందిపప్పు అంటారు కదా, అవి కాసేపు ఎండలో ఆరబెట్టాక తిరగలేసి తిప్పేస్తే ఇంకా మనకి కందిపప్పు అయితే రెడీ అయిపోయింది. ఈ నిమ్మకాయలు వచ్చినాయి చెట్టుకి, అక్కడక్కడ వచ్చినాయి. ఇవి చిన్న చిన్న కాయలు వచ్చినాయి, రేగ్గాయలు. రేగ్గాయలే. అరే ఎక్కడి నుంచి ఉన్నారు? అవి వంగిపోతాయిరా. కరివేపాకు చేతి చచ్చిపోయింది. మల్లెపూలు. పడింది, ఆడబడింది కాయ ఎద్దుగా. జాంకాయలు అన్నీ పండినట్టు ఉన్నాయి కానీ ఏం పండలేదు, పచ్చిగానే ఉన్నాయి. పచ్చివి కాయలు కాయలు. ఈ చిన్న దూడపిల్ల వచ్చేసి మా వదిన వాళ్ళ ఇంటి పక్కన వాళ్ళ దగ్గర చాలా ఉన్నాయండి. కాకపోతే ఇక్కడ చెట్టు కింద కట్టి ఉంచారు చిన్నదని చెప్పి. ఇది దగ్గరికి వెళ్తుంటే వెళ్ళిపోతుంది, ఇంకా దూరంగా వెళ్తుంటే దగ్గరికి వస్తుంది. ఇంకా చెట్టు నుంచి కోసిన నిమ్మకాయలతో అయితే రసం చేసేసాము. నిమ్మకాయ రసం చేసుకుని తాగామండి అందరం. ఇంకా ఇటు సైడ్ వచ్చేసి చింతకాయలు కోద్దామని చెప్పి వెళ్తున్నాం అన్నమాట. ఇది వచ్చేసి వదిన వాళ్ళ ఇంటి ముందు, ఇది షార్ట్ కట్. అంతా చెట్లు ఉన్నాయి, కాకపోతే కొంచెం ముందుకెళ్తే అక్కడ గేదెలు అవన్నీ కట్టేస్తారు. అక్కడ అంతకుముందు వెళ్ళాను కానీ అప్పుడు కాయలు అయితే ఎక్కువ రాలేదండి. ఇప్పుడైతే బాగా వచ్చినాయి, మీకు కూడా చూపిస్తాను, చూసేయండి. ఈ ఎండకి మా ప్రయాణం చింతకాయలు ఇగోండి. బాగానే ఉన్నాయి, తీగున్నాయి. చూడండి. ఏది కవర్ అయింది నాన్న? ఇది కొంచెం ఇంకా చిన్నగా ఉంది. ఇది కోసేద్దాం. బా గుచ్చుకుంటున్నాయి ముళ్ళు అసలు. ఎవరది దొంగ అక్కడ కూర్చుంది? నువ్వే కదా జాయ్?
ఎంజాయ్. దిగురా. ఎంజాయ్ చేస్తున్నా జాయ్. ఇవన్నీ చూడండి ఎలా ఉన్నాయో. బాగా తిను. అసలు ఏముంది కాయ ఇక్కడ అండి. అయ్యండి కాయలు. ఇవన్నీ కాయలన్నీ కోసిన తర్వాత చూపిస్తాను. ఎవరు నిండిపోయింది. వద్దు. ఇదిగో చూడండి అక్కడ ఉన్నాయి కాయలు. ఎన్ని బగరకాయలు అంట. బాగోవు, గొంతు పట్టేసిద్ది. చింతకాయలు భలే తీగున్నాయి, అన్నీ తీగున్నాయి. ఇంకా ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం చేపలు తీసుకురావడానికి. ఇంక మా వదిన అయితే రావట్లేదు, చాలా ఎండగా ఉంది కదా, కొంచెం నీరసంగా ఉందని చెప్పి రావట్లేదు. ఇంకా నేను, మా వారు, అలాగే మా బాబు, వదిన వాళ్ళ అబ్బాయి, ఇంక మేము నలుగురం వెళ్తున్నాం. ఇంకా చేపల వేటకు వచ్చాం. ఇక్కడంతా ఎవరు లేరు. అసలు చూడండి చల్లటి గాలి ఉందో, ఎండ వస్తున్నా మంచి గాలి ఉంది ఇక్కడ చల్లగా. నేను పట్టుకొస్తా బా. చేపల చెరువు పనన్న చిన్నగా. దీంట్లో కొరమేలు ఉంటాయంట, చూద్దాం. అవి సామాన్యంగా దొరకవు. వా ఇంకా ఇక్కడికైతే వచ్చేసాం. ఇదిగోండి మా మావారు అయితే అక్కడ కూర్చుని ఎర్రలు పెట్టాలి ఇప్పుడు కర్రలకి. మా పిల్లలు చూడండి ఎలా కూర్చున్నారు ఎండకి. ఇక్కడ చిన్నగా టవల్ వేసుకొని కూర్చున్నారు. సైలెంట్గా కూర్చోండి. ఇదిగోండి. ఇంకా నేనైతే 4 చేపలు పట్టి పక్కన కూర్చున్నా. ఎందుకంటే అక్కడ చేపలు అనేవి పడట్లేదు, ఉన్నాయి కానీ ఇంకా పిల్లలతో పాటు కాసేపు కూర్చున్నాను. ఇంకా మా వారైతే ఇంకా ఎర్రలవన్నీ వేస్తున్నారు అన్నమాట. ఇంకా కొరమేలు పడతా నేను చూడు అది ఇది అని చెప్పి అంటున్నారు, కానీ ఒక్క చేప పడలేదండి. కొన్ని చిన్న చిన్న చేపలు అయితే పడ్డాయి. ఇంకా ఈ మాత్రమే పట్టుకున్నాము. ఇంకా నాకైతే చిరాకు వచ్చి ఇటువైపు పిల్లల దగ్గర వచ్చి కూర్చున్నాను. ఇంకా ఒక వీడియో ఉంటే అది ఎడిటింగ్ చేసుకుంటే ఇంకా అక్కడే కూర్చున్నాను. కానీ చల్లగా ఉందండి, అంత ఎండేమీ అనిపించలేదు అక్కడ అయితే. ఇంకా కొన్ని చేపలే పడ్డాయి, ఇంకా అందుకని వేరే చోటకి వెళ్తున్నామండి. అటువైపు కొంచెం చేపలు ఉన్నట్టు అనిపిస్తున్నాయి, అంటే మా వారు చెప్తున్నారు అటు ఉన్నాయి చేపలు, అటు వెళ్దామని. ఇంక ఇప్పుడైతే పిల్లలు మేమందరం ఇప్పుడు అటు వెళ్ళిపోతున్నాము. ఇంకా అటు వెళ్ళాక చూడాలి. పట్టిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోతాము. ఇప్పుడు 3:30 అయింది, 5:30 టైంకల్లా వెళ్ళిపోతామండి. ఎన్ని చేపలు పడ్డాయంటే కొన్ని పడ్డాయి, చూపిస్తాను. కొన్ని ఉన్నాయి రా. చేపలు బాగా పడ్డాయా? ఎన్ని పడ్డాయి? 10 కన్నా కొంచెం ఎక్కువగానే పడ్డాయి. మరి అంతకుముందు పడినట్టు అయితే ఏం పడలేదండి, కొంచెం తక్కువగానే ఉన్నాయి. మా వారైతే కొరమేలు, రాగండి అవి ఉన్నాయి ఇక్కడ, ట్రై చేస్తాను ఖచ్చితంగా అని చెప్పి ఇంకా అక్కడే కూర్చున్నారు. రాలేదు, ఇంకా అక్కడే ఉన్నారు. ఇంకా ఇది చూడండి అన్నీ వెళ్ళిపోతున్నాయి గేదెలన్నీ. అయిపోయినాయా? చేపలు అయితే ఇప్పుడు పైకి వస్తున్నాయి. ఒక్కటి పడలేదు, సగమే. ఎక్కువ లేవు అసలు ఈరోజు, చాలా తక్కువ అసలు. చేతినా కొరమేలు చేద్దామా? కొరమేలే రాలేదు. చీకటి పడిపోతుంది, 6 అయిపోయింది.
ఇంకా మేము వదిన వాళ్ళ ఇంటికి వెళ్ళాక చేపలు అయితే వదినకి ఇచ్చేసామండి, తీసుకోలేదు. ఎందుకంటే కొన్నే కదా, ఇంకా వదిన వాళ్ళ ఇంట్లో వదిలేసి వచ్చేసాము. ఇంకా మా వదిన అయితే తీసుకెళ్ళమంది, కానీ వదిలే వదిన ఈసారి వచ్చినప్పుడు తీసుకెళ్తామని చెప్పి ఇంకా అక్కడే వదిలేసి వచ్చాము వదినికి. ఇంకా వచ్చే దారిలో పిల్లలైతే పానీపూరి అని అడిగారు. ఇంకా నాకు కూడా పానీపూరి తినాలనిపించింది. ఇంకా నేను మా వారు అలాగే పిల్లలను కూడా తినేసామండి అక్కడ పానీపూరి. ఇంటి దగ్గర ఇది నున్నాకు వచ్చిన తర్వాత. ఇంకా మా బాబుకి అయితే, పాపకు కానీ బాబుకి కానీ ఎప్పుడో ఒకసారి, మరి రోజు అని చెప్పి లేదండి, చాలా ఇష్టంగా తింటారు వాళ్ళైతే. ఇంకా నేనైతే మసాలా పూరి ఉంటే అదైతే వేయించుకున్నాను, చాలా బాగుంది. ఇంక ఇంటికి వచ్చేటప్పుడు చికెన్ అయితే తీసుకొచ్చానండి. హాయ్ అండి, ఇంక ఇప్పుడైతే ఇంటికైతే వచ్చేసామండి. ఇంకా ఇప్పుడు వచ్చేటప్పుడు అయితే చికెన్ తీసుకొచ్చాను. ఇంకా వదిన అయితే ఒక 4 ములక్కాయలు అయితే ఇచ్చింది, చెట్టుకాయలు. ఇంకా వచ్చేటప్పుడు కూడా మధ్యాహ్నం కోసుకొచ్చాము కదా చింతకాయలు, అవి కూడా ఉన్నాయి, పిల్లల కోసం అని పంపించింది. ఇంక ఇప్పుడైతే ములక్కాయ చికెన్ అయితే చేస్తున్నాను. అది ఎలా చేస్తున్నానో మీకు చూపిస్తాను. ఇంకా ఇదిగోండి, చూసారు కదా, ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు వేసేసి వేపుతున్నాను, కరివేపాకు. చికెన్ ములక్కాయ చాలా సింపుల్, మీరు ఒకసారి చూసి ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అల్లం పేస్ట్ కూడా వేసేస్తానండి, బాగా పచ్చివాసన మొత్తం పోయేదాకా వేపుకోవాలి. టమాటాలు తీసుకున్నాం, అబ్బో కుళ్ళిపోతున్నాయి టమాటాలు ఎండకి. ఇవ్వండి టమాటా ముక్కలు కూడా వేసేద్దాం. ఒక 4 ములక్కాయలు వదిన అయితే ఇచ్చారండి. ఇప్పుడైతే 2 ములక్కాయలతో కర్రీ చేసుకున్నాం. ములక్కాయలు అయితే ఇలా కడిగేసుకున్నాం, ముక్కలు కోసేసాను కదండి. ఇదేమి తీయద్దు, తొక్కేం తీయకండి, వీటిలో విటమిన్స్ అనేది పోతాయంట. 2 నిమిషాలు అలా వదిలేయండి, కొంచెం మగ్గుతాయి ములక్కాయలు. ఇదిగోండి, ఇది వచ్చేసి చికెన్ నేను ముందుగా ఉడకబెట్టేసాను, ఉప్పు అను కొంచెం లైట్గా పసుపు వేసేసి. చికెన్ వేసేసుకుందాం. చికెన్ వేసేసా కదా, ఇప్పుడు కొంచెం ఉప్పు, కారం, పసుపు కూడా వేసేస్తాను. కొంచెం పసుపు, సాల్ట్, కారం, కొన్ని వాటర్, మూత పెట్టేయండి. దాని నుంచి సౌండ్ తగ్గియండి, కొంచెం మాట్లాడతానని చెప్తే సౌండ్ తగ్గించట్లేదు, తగ్గించి మళ్ళీ పెంచేస్తున్నారు. ఇంక ఇప్పుడైతే కొంచెం కర్రీలో వాటర్ వేసేసి ఉడకబెట్టేశాను. ఎందుకంటే అది మనం కర్రీలో కొంచెం ఉప్పు, కారం, పసుపు వేసాను కదండి. మీరు కావాలనుకుంటే ములక్కాయలు వేసిన తర్వాత కొంచెం లైట్గా కొంచెం పసుపు కానీ కొంచెం సాల్ట్ కానీ వేసేసుకొని ఫ్రై చేసుకోండి. నేనైతే అలా చేయలేదు, ఎందుకంటే కర్రీలో ఉప్పు, కారం అంతా ఉంటుంది కదా, లాస్ట్లో ములక్కాయకి పట్టేసిద్దని చెప్పి ఇంకా అలా వేసేసాను. మీరు వేయాలనుకుంటే కనుక వేసేసేయండి ఉప్పు, పసుపు. కొంచెం చికెన్ మసాలా, ఒక 2 నిమిషాలు అయిపోయింది కర్రీ. చికెన్ ములక్కాయ కర్రీ అయితే సూపర్ ఉందండి, చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. మా పిల్లలైతే నాకు చికెన్ వద్దు, ములక్కాయలే కావాలని చెప్పి ఆ ములక్కాయలు మాత్రమే తిన్నారు, చాలా ఇష్టంగా తిన్నారండి. పిల్లలకైతే చాలా బాగా ఇష్టంగా తింటారు. అలాగే దీని రుచి కూడా చాలా బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా చికెన్లో ఈ ములక్కాయలు వేసి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అలాగే చికెన్లో ఇంకా ఏదైనా కొత్తగా ట్రై చేయాలి అనుకుంటే కనుక నాకు కామెంట్ చేయండి, నేను ఖచ్చితంగా ట్రై చేసి మీకు వీడియో అయితే పెడతానండి ఖచ్చితంగా. మా వారికి కూడా చాలా బాగా నచ్చింది కర్రీ అనేది. ఇంకా మా పిల్లలు మేమందరం అయితే ఆ రోజు నైట్ తినేసాము. ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నానండి. ఇంకా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.